ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు. మనం ఒక షార్ట్ మెసేజ్, ఇది దేవుని మాటలు, మనం వాక్యానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ఒక బిలీవర్స్ లైఫ్లో వాక్యానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, నాట్ ఓన్లీ ఇన్ బిలీవర్స్ లైఫ్. అవిశ్వాసులుగా ఇంకా ప్రభుని నమ్ముకోకుండా ఉన్నటువంటి వారి జీవితాల్లో కూడా ఒక మానవుడిగా ఒక ప్రాక్టికల్ ఒక సబ్జెక్టుని కొద్ది నిమిషాల్లో మీకు అందించాలని నేను ఇష్టపడుతున్నాను. దానికి సహాయకరంగా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని లేదా 8వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందరు తీశారా? తీసిన వాళ్ళు ఎవరైనా ఒకరు చదవండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. మనం ఇది ఇలానే నా కుమారుడా అనే పదంతో వదిలేస్తే, ఇక్కడ కుమారులతో పాటు కుమార్తెలు కూడా ఉన్నారు. మాకు కాదనుకుంటారు వాళ్ళు. నా కుమారి, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఇక్కడ ఉన్నవారు మనం అందరం కూడా మన తల్లిదండ్రులకు కుమారులం, కుమార్తెలం. ఇక్కడ తండ్రి కనపడుతున్నాడు, తల్లి కనపడతా ఉంది, అదేవిధంగా కుమారుడు కనపడుతున్నాడు, కుమార్తె కూడా కనబడతా ఉంది. అంటే ఒక కుటుంబం ఇది. కుమారులకి కుమార్తెలకి 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్లుగా, దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను చెప్పినటువంటి సామెతలు, హెచ్చరికలను కూడా మనం చెప్పవచ్చు. ప్రతి వ్యక్తికి కూడా తల్లి తండ్రి ఉంటారు, ఉంటేనే కదా వాళ్ళు జన్మించేది లోకంలో. అయితే ఈరోజు మనకున్న కొద్ది సమయంలో ఒక చిన్న వర్తమానాన్ని, ఒక ప్రాక్టికల్ అంశాన్ని మనం విందాం. ఇక్కడ ఏమంటున్నాడు సొలొమోన్ అంటే, ఆయనకు కూడా తండ్రి ఉన్నాడు దావీదు. ఆయన ఈ సంగతులు రాశాడు అంటే దేవుని మాటలు, దేవుని ఆత్మ ద్వారా రాశాడు. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితంలో, తన అనుభవంలో ఉన్నటువంటి సంగతులను కూడా ఆయన గ్రంథస్థం చేశాడు. ఇప్పుడు మనకి కుమారులకి కుమార్తెలకి ఆయన కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయొద్దు. అంటే దీని అర్థం ఏంటంటే, కుమారులు కుమార్తెలు, ఇప్పుడు మీరు ఒక టీనేజ్లోకి వచ్చారు, కానీ ఇంకా చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాటలు, తల్లి చెప్పినా తండ్రి చెప్పినా మనం వింటూ వచ్చేవాళ్ళం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు టీనేజ్లోకి వచ్చిన తర్వాత, ఆ తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు మనం ఎంతమంది వింటున్నాం? కుమారులైనా కుమార్తెలైనా ఎంతమంది వింటున్నాం? ఇక్కడ ఏమంటున్నాడు? ఉపదేశం, నీ తండ్రి నీకు ఉపదేశిస్తాడు. ఉపదేశం అంటే నీ జీవితానికి అవసరమైనటువంటి కొన్ని సంగతులు చెప్పడం. అయితే ఇక్కడ తాను స్వయంగా చూసిన సంగతి ఏంటంటే, సొలొమోను, చాలామంది ఆ తండ్రి అసలు ఉపదేశాన్ని ఆలకించట్ల, కుమారులు కానీ కుమార్తెలు కానీ. చిన్నప్పుడు బాగానే విన్నారులే, కానీ వయసు పెరిగే కొద్దీ ఆ తండ్రి మాటలు, తండ్రి ఉపదేశం అసలు ఆలకించడం మానేశారు. అదేవిధంగా తల్లి కూడా, కుమారుడైనా కుమార్తె అయినా బోధ, బోధ అంటే అర్థం ఏంటి? ఉపదేశం అంటే అర్థం ఏంటి? టీచింగ్ అండ్ ప్రీచింగ్.
అంటే నిజంగా ఇక్కడ నిలబడి బోధకులు చెప్పేదాన్నే బోధ అని కానీ, ఇక్కడ నిలబడి చెప్పే బోధకులు చెప్పేదాన్నే ఆ ఉపదేశం అని కానీ మనము అది ఒక ఒక ఆస్పెక్ట్లో ఇట్ ఈజ్ ఓకే. కానీ మన తల్లిదండ్రులు చెప్పేది కూడా మనకు బోధే. మన తల్లిదండ్రులు మనకు చెప్పే మంచి మాటలు కూడా మనకు ఉపదేశమే. చాలామంది వీటిని ఏం చేస్తూ ఉంటారంటే, అక్కడ ఏమంటున్నాడు, ఆలకించరట అసలు. తర్వాత ఆ తల్లి చెప్పేటువంటి ఆ బోధ త్రోసివేస్తారంట. అంటే దీన్ని మనం అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, ఉదయకాలం కూడా దేవుడు మనకి ఈ అంశం మీద మాట్లాడాడు. దేవుడు మనందరితో ఎందుకు ఆలకించట్లేదు అంటే, దేవుని మాటలు అసలు ఆ దేవుని మాటల్లో సంతోషం, ఆ రుచి, దాని విలువ తెలుసుకోక చాలామంది వినడం లేదు. యెహెజ్కేలు ఏమన్నాడు, లేదా ఇర్మియా ఏమన్నాడు, ఎవరు వింటారని నేను చెప్పాలయ్యా, ఎవరు వింటారని నేను సాక్ష్యం ఇవ్వాలి అన్నాడు దేవునితో. అంటే వాళ్ళు త్రోసివేస్తున్నారు, వింటలేదు. అట్లయితే ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనం వ్యక్తిగతంగా మన జీవితాల్లోకి అలా వెళ్ళిపోతూ తల్లిదండ్రుల పట్ల మనకున్న కొన్ని బాధ్యతలు మనం గుర్తు చేసుకొని వర్తమానాన్ని ముగించుకున్నాం. సొలొమోను ఇచ్చిన హెచ్చరిక ఏంటి? నీ తండ్రి ఉపదేశం, నీ తల్లి బోధ, నువ్వు కుమారుడివైనా కుమార్తెవైనా ఉపదేశాన్ని విను, బోధను త్రోసివేయద్దు. దేవుడు కూడా సొలొమోను మాత్రమే కాదు, సొలొమోను ద్వారా అక్కడ దేవుడు మాట్లాడాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలోనే దేవుడు మోషే ద్వారా కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. అవన్నీ మనకు అవసరం లేదు, కానీ మన తల్లిదండ్రులకు కుమారులముగా, మన తల్లిదండ్రులకు కుమార్తెలుగా, ఆ తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతకు సంబంధించిన ఒక అంశాన్ని మాత్రం నేను చూపించి నేను ముగిస్తాను. నిర్గమాకాండం గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 20:12. ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటూ ఉన్నాడంటే, మోషే ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు మోషే ద్వారా? నీకు దీర్ఘాయుష్ కావాలంటే నేను నీకు ఇస్తున్న దేశంలో నువ్వేం చేయాలి అంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటున్నాడు. మనకి ఇంగ్లీష్లో ఏమనుందంటే, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. మరి ఇప్పుడు మనము ప్రశ్న వేసుకోవాలి, మా తల్లిదండ్రులను నేను సన్మానిస్తున్నానా అని తెలుగులో ఉంది, సన్మానించుమని. ఆనర్ అంటే గౌరవించటం. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుందాం, నా తల్లిని నా తండ్రిని నేను గౌరవిస్తున్నానా? అమ్మని నాన్నని నేను గౌరవిస్తున్నానా? ఇది ప్రశ్న కదా, మనం వేసుకునే ప్రశ్న. ఒకవేళ అలా మన తల్లిదండ్రులు మనం గౌరవించకుండా ఉన్నట్లయితే అది దేవుని ఆజ్ఞ మాత్రమే కాదు, దాని ద్వారా మనకేమొస్తుంది? లాంగ్ లైఫ్. అక్కడ ఏమంటున్నాడో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ దట్ యువర్ డేస్ మే బి లాంగ్. యువర్ డేస్ మే బి లాంగ్ అంటే దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అక్కడ మనకి ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు గారు దీన్ని ఎత్తి రాస్తూ ఏమన్నాడంటే, అక్కడ చూడండి, స్పష్టంగా పౌలు గారు ఎఫ్సి సంఘం, ఆ సంఘంలో ఉన్నటువంటి పిల్లలతో మాట్లాడితే ఏమన్నాడంటే, ప్రభువునందు 6వ వచనంలో, 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా అంటే కుమారులైనా కుమార్తెలైనా కూడా తల్లిదండ్రులకు వారి పిల్లలే, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలంట. తల్లిదండ్రులకు విధేయులై ఉండటం. ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? ఒబే యువర్ పేరెంట్స్. అక్కడ ఏం చెప్పాడు? ఆనర్ యువర్ పేరెంట్స్ అండ్ ఒబే యువర్ పేరెంట్స్. తల్లికి ఒబే కావాలి, తండ్రికి ఒబే కావాలి. తల్లిని ఆనర్ చేయాలి, తండ్రిని ఆనర్ చేయాలి. ఆనర్ చేయటం అంటే ఏంటి? మళ్ళా
సన్మానించడం అంటే మనకు సహజంగా మన తెలుగులో మనకు తెలిసిన అర్థం ఏంటంటే స్టేజ్ మీద కూర్చోబెట్టి ఒక శాలువా కప్పి దండేయాలి. ఇదే సన్మానం, మనకు తెలిసిన సన్మానం. మరి ఈ సన్మానం తల్లిదండ్రులకు రోజు ఈ సన్మానం చేయమని చెప్తున్నాడు ఆ దేవుడు? కాదు. ఒబేయింగ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఆనరింగ్. ఒబేయింగే ఆనరింగ్. తల్లిదండ్రులు మాట వినటమే వాళ్ళని గౌరవించడం. ఒబేయింగ్ ఈజ్ ఆనరింగ్. అర్థమవుతుంది కదా మనకి? అమ్మ ఏం చెప్పినా, నానేం చెప్పినా మనం ఒబే కావాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు? మనకి ప్రయోజనకరమైన ఉపదేశమే చెప్తారు, మనకు ప్రయోజనకరమైన బోధే వారు చెప్తారు. బోధ అంటే మళ్ళా మెసేజ్ అనుకోకండి. వాళ్ళు చెప్పే ప్రతిదీ మన క్షేమం కొరకు, మన మేలు కొరకే చెప్తారు. ఫలాంది చేయమంటే అది మన మేలు కొరకే చేయమంటారు. ఫలాంది చేయొద్దని చెప్పినా కూడా అది మన మేలు కొరకే చేయొద్దంటారు. ఇదే వాళ్ళ ఉపదేశం, ఇదే వాళ్ళ బోధ మనకి, తల్లిదండ్రులుగా పిల్లలకి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము ఒబే కావాలి. ఒబేయింగ్ అనే దాంట్లో మనం ఎక్కడి దాకో వెళ్ళనక్కర్లేదు. ఒబేయింగ్ అనగానే మన రక్షకుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు గుర్తొస్తారు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 51, 52 వచనాలు చదువుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 51, 52. ఇక్కడ ఏమనుందంటే, అంతటా ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అప్పటికి ఆయన వయసు 12 సంవత్సరాలు. ఆ 12 సంవత్సరాల బాలుడుగా ఉన్నటువంటి యేసుప్రభు వారు తల్లిదండ్రులతో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి, యెరూషలేము నుండి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. చూడండి, యేసుప్రభు వారు ఎవరు? ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన దేవుడే. కానీ ఈ లోకపు తల్లిదండ్రులకు ఆయన ఏమయ్యాడు అంటే వారికి లోబడ్డాడని మనం చూస్తున్నాం. మనకి ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, దెన్ హీ వెంట్ డౌన్ విత్ దెమ్ అండ్ కేమ్ టు నజరేత్ అండ్ వాజ్ సబ్జెక్ట్ టు దెమ్. అంటే వారికి లోబడి ఉన్నాడు. మన ప్రభువు, మన రక్షకుడే లోబడితే మన తల్లిదండ్రులకు మనం లోబడద్దా? దేవుడే ఈ లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు ఈ లోక సంబంధమైన మానవ తల్లిదండ్రులకు లోబడ్డాడు. కాబట్టి మనం కూడా యేసుప్రభు వారిలాగా మానవ తల్లిదండ్రులకు లోబడాలి. అంత మాత్రమే కాదు, 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. చూడండి, ఇంగ్లీష్లో అంటాడు, అండ్ జీసస్ ఇంక్రీజ్డ్ ఇన్ విజ్డమ్ అండ్ స్టేచర్ అండ్ ఇన్ ఫేవర్ విత్ గాడ్ అండ్ మెన్. చూడండి, చాలా ఇంపార్టెంట్. విత్ గాడ్ అండ్ మెన్. దేవుని దయలో మనం వర్ధిల్లాలంటే, అదేవిధంగా మనుషుల దయ కూడా మనకు కావాలంటే ఏ విధంగా ఆ దయను మనం పొందుకోగలం? దేవుని దయను కానీ మనుషుల దయను కానీ, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ భక్తి, గౌరవము, ఆ భయము దేవుని పట్ల మనకు ఉండాలి. అదేవిధంగా మనుషుల దయ కూడా మన మీద ఉండాలంటే మనుషుల్లో ఎవరి రుణం వారికి తీర్చాలి. అంటే తల్లిదండ్రుల రుణం తల్లిదండ్రులకు తీర్చాలి, తోబుట్టువులు, అదేవిధంగా స్నేహితులు, బంధువులు, పెద్దవారిని గౌరవించాలి. వృద్ధులు, మన ఇంట్లో ఉండే, మన ఇరుగు పొరుగును ఉండే పెద్దవారిని మనం గౌరవించాలి. పెద్దవాళ్ళని మనం తృణీకరించి మాట్లాడకూడదు, వయసులో పెద్దవాళ్ళని. అలానే తల్లిదండ్రులకు గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. అదేవిధంగా తాతయ్య, నాయనమ్మ, లేకపోతే తాతయ్య, అమ్మమ్మ, బంధువులు, కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు, పెద్దల్ని గౌరవించాలి. మనం ఎప్పుడైతే పెద్దల్ని గౌరవిస్తామో ఆ పెద్దల దయ కూడా మన మీద ఉంటుంది. దేవుని దయ ఉంటుంది, పెద్దల దయ ఉంటుంది. ఇక్కడ అందుకని యేసుప్రభు వారి గురించి ఏమని రాయబడింది? ఆయన దేవుడై ఉండి కూడా, బాల్య దినాల నుండి కూడా ఆ పరలోక దేవుడు, ఆయన తన తండ్రి అయినప్పటికీ కూడా ఆ పరలోక దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగి జీవించాడు. అంతేకాకుండా సాటి మానవుల పట్ల కూడా, పెద్దల పట్ల కూడా మరి వారి దయను పొందుకునేటట్లుగా ప్రవర్తించాడు. ఇది మనకి పాఠం. మనం కూడా మనకి ఇరుగు పొరుగున ఉండేటువంటి పెద్దలని గౌరవించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులను ఆనరింగ్ అని నేర్చుకున్నాం, ఒబేయింగ్ అని నేర్చుకున్నాం. అట్లానే
ఇరుగు పొరుగున ఉండేటువంటి మన బంధువులు, మన ఇంట్లోని పెద్దలు మాత్రమే కాకుండా ఇరుగు పొరుగున ఉండేటువంటి బంధువులు, ఇరుగు పొరుగున ఉండేటువంటి పెద్దలు, వారికి కూడా మనం వారి దయను పొందుకోవాలంటే వారిని కూడా మనం గౌరవించాలి. వారి పట్ల కూడా వారి రుణాలు మనం తీర్చాలి. రుణాలంటే ఎవరికి ఎలాంటి మన ప్రవర్తన మనం ఎవరి పట్ల కలిగి ఉండాలి, ఆ విధంగా మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాడో మనం కూడా అదే విధంగా వర్ధిల్లటానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇందాక ఎఫ్సి పత్రికలో మనం ఆ మాట చూసాం కదా, పిల్లలారా ప్రభువునందు అనే మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు. ఏమంటున్నాడు? మనకి ఇందాక అక్కడ ఏం చూసుకున్నాం? తల్లిదండ్రులను ఆనర్ చేస్తే, తల్లిదండ్రులకు ఒబే అయితే దేవుడు దీర్ఘాయుష్ని వాగ్దానం చేశాడు కదా. అలానే ఇక్కడ కూడా మనం ఏమని చూస్తున్నామంటే, నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. మేలు కలగాలని ఎవరు కోరుకోరు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ విచ్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ విత్ ప్రామిస్. చూడండి, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానం. అంత మాత్రమే కాదు, ఇంకేమంటున్నాడంటే దట్ ఇట్ మే బి వెల్ విత్ యూ అండ్ యూ మే లివ్ లాంగ్ ఆన్ ద ఎర్త్. అంటే నీకు మేలు కలగటం కొరకు, అదేవిధంగా దీర్ఘాయుష్ కలగటం కొరకు కూడా తల్లిదండ్రుల అదేవిధంగా పెద్దల పట్ల కూడా వినయవంతో విధేయతతో మనం ఉండాలి అనేటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే కొలస్సే పత్రికలో కూడా పౌలు గారు ఒక ఆజ్ఞ బిడ్డలకి ఇస్తూ ఉన్నాడు. ఏంటది? 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. తల్లిదండ్రుల మాట వినుడి. ఇందాక సొలొమోను ఏం చెప్పాడు? నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని విను, నీ తల్లి బోధన త్రోసివేయొద్దు. అంటే విను, విని దాని ప్రకారం చెయ్యాలి. త్రోసివేయటం అంటే అర్థం ఏంటి? త్రోసివేయటం అంటే చెయ్యట్లేదు. తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నట్టు ఉంటున్నారు కానీ చెప్పినట్టు చెయ్యట్లా. యేసు ప్రభు వారు కూడా 2 కుమారుల గురించి చెప్పాడు. పెద్దవాడు, చిన్నవాడు, ఆ పెద్దమ్మాయి, చిన్నమ్మాయి, అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు. వాళ్ళ తండ్రి వచ్చి పెద్దవాడితో, అరే పెద్దోడా పొలంలో పనుంది వెళ్తావా అని అడిగితే నేను వెళ్ళను అన్నాడు. కానీ అయితే తండ్రి చెప్పాడు, నేనేంటి ఇలా అన్నాను అని చెప్పి కొంతసేపటికి మనసు మార్చుకొని వెళ్ళి పొలంలో తండ్రి చెప్పిన పని చేశాడు. చిన్నోడి దగ్గరికి వచ్చాడు. అంటే ఆ చేయక ముందు చిన్నోడి దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే పెద్దోడు నేను చేయను అన్నాడో చిన్నాడి దగ్గరికి వచ్చాడు. వచ్చి చిన్నోడా పొలంలో పలాని పని ఉందిరా వెళ్ళంటే, నాన్నగారు వెళ్తాను అన్నాడు కానీ పోలా. కానీ పెద్దోడు ఏం చేశాడు? మనసు మార్చుకొని, అయ్యో నా తండ్రి చెప్పాడు కదా, నేను అలా అనకూడదు కదా అని మనసు మార్చుకొని వెళ్ళి తండ్రి చెప్పిన పొలానికి వెళ్ళాడు. తండ్రి చెప్పిన పని చేశాడు. యేసు ప్రభువు ఒక ప్రశ్న అడిగాడు, ఈ ఇద్దరిలో తండ్రి చెప్పిన మాట విన్నవాడు ఎవరు అన్నాడు. ఎవరు? పెద్దోడా చిన్నోడా? పెద్దమ్మాయా చిన్నమ్మాయా? ఎవరు? పెద్దోడా చిన్నోడా? తండ్రి చెప్పిన మాట విన్నవాడు పెద్దోడే, పెద్దమ్మాయే. ఎందుకు? ముందు పోనని చెప్పినా కూడా మనసు మార్చుకొని వెళ్ళాడు. కానీ చిన్నోడు నాన్నగారు మీరు చేతి ఎందుకు పోనండి అన్నాడు. పోయాడు, పోలా. అలానే మనం ఎవరిలాగా ఉందాం? పోనని చెప్పి పోయిన వాళ్ళలాగా అని కాదు నా ఉద్దేశం. పోను అనే చెప్పొద్దు, అసలు వెళ్తాను నాన్నగారు అని చెప్పి వెళ్ళేవాళ్ళలాగా ఉండాలి మనం ప్రతి విషయంలో కూడా. ఇక్కడ ఏమంటున్నాడు? అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. చాలాసార్లు ఒక టీనేజ్కి వచ్చేసరికి పిల్లలకి ఏంటంటే అభిప్రాయం, చిన్నప్పుడు ఏం చెప్పినా వింటారు, భయం ఉంటుంది. కానీ పెద్ద అయిన తర్వాత ఇక్కడ ఏమందంటే అన్ని విషయాల్లో వాళ్ళ మాట విన్నాం మనం. అని నాకు తెలుసులే, నువ్వేంటి నాకు చెప్పేది అంటారు అనే స్థాయికి వచ్చేస్తారు. ఎందుకు? నేను ఇప్పుడు చదువుతున్నాను. ఒకవేళ తల్లిదండ్రులు చదువు లేని వాళ్ళు అనుకోండి, చదువు ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు ఏమంటారంటే, మీరు పాతకాలపు వాళ్ళు, పాత జనరేషన్ వాళ్ళు
మీకేం తెలుసు ఇప్పటి సంగతులు అంటారు. కానీ అది సరైంది కాదు. దేవుని బిడ్డలంగా, విశ్వాసులంగా, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలంగా మనం ఏం చేయాలంటే, బైబిల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన ఆజ్ఞల చొప్పున కనుక నడిస్తే, చూడు ఏమి ఇస్తున్నాడు, లాంగ్ లైఫ్ ఇస్తున్నాడు కదా, దీర్ఘాయుష్ ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనకు మేలు కలగాలంటే మన తల్లిదండ్రులని మనం సన్మానించాలనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తిమోతితో కూడా మాట్లాడుతూ ఇదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడానికి నేర్చుకోవాలట. నిజానికి కొంత వయసు వచ్చిన తర్వాత మనమేమో యవనస్తులుగా మారుతాము, తల్లిదండ్రులు ఏమవుతారు, వృద్ధాప్యంలోకి వస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? తల్లిదండ్రులు మనకి చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రేపు మన లైఫ్లో సెటిల్ అయిన తర్వాత తల్లిదండ్రులు మనల్ని కని పెంచి పెద్ద చేసి పోషించి చదివించి ప్రయోజకులను చేసినటువంటి తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత చాలా గొప్పది. వాళ్ళకి ప్రత్యుపకారం మనం చేయాలి. మనకు ఎంతో ఉపకారం చేశారు కదా తల్లిదండ్రులు. కానీ చాలాసార్లు ఏం చేస్తుంటామంటే, మనకి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 23:25 ఏమంటున్నాడు? నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టాలి, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. ఇది నీ బాధ్యత. ఇప్పుడు యవనస్తులుగా ఏం చేయాలంటే, తల్లిదండ్రులను చెప్పండి, తల్లిదండ్రులు ఏం చేయాలట? సామెతలు 23:25 వినండి అందరూ. తల్లిదండ్రులను ఏం చేయాలంట? మన తల్లిదండ్రులు ఏం చేయాలి? ఏడిపించాలా? చాలాసార్లు ఏడిపించే కుమారులు, ఏడిపించే కుమార్తెలు ఉంటారు. ఎప్పుడు వాళ్ళు ఏడుస్తారు? వాళ్ళ మాట వినకపోతే వాళ్ళకి దుఃఖం. వాళ్ళు చెప్పినట్టు నడవకుండా, మంచి మార్గంలో నడవకుండా మనకిష్టమైన మార్గాల్లో నడుస్తుంటే తల్లిదండ్రులు మనల్ని బట్టి సంతోషపడరు. మన బాధ్యత ఏంటంటే మనము తల్లిదండ్రులని సంతోషపెట్టాలి ఖచ్చితంగా. వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా, మనం ఇప్పుడు బాగా చదువుకున్నాము, నా తల్లిదండ్రులు చదువు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కాదు. దేవుని బిడ్డలుగా మన బాధ్యత ఏంటంటే, మన తల్లిదండ్రులను సంతోషపెట్టాలి ఖచ్చితంగా. ఎలా సంతోషపెడతామో అది మనకి ఆ జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఇంకేమంటున్నాడు? నిన్ను కన్న తల్లిని ఆనందపరచాలి. తల్లిని ఎప్పుడు కూడా దుఃఖపెట్టకూడదు, తండ్రిని దుఃఖపెట్టకూడదు. వాళ్ళు మనం సంతోషపెట్టాలి, ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు. మీరు ఈ వయసు పెరిగే కొంది మీరు రేపు చదువులు పూర్తయి ఉద్యోగాలకు వచ్చిన తర్వాత అటేమో పేరెంట్స్ ఏజ్ ముసలాళ్ళు అయిపోతూ ఉంటారు. అప్పుడు మన బాధ్యత ఏంటంటే, అక్కడ 22వ వచనం చూడు, 22వ వచనం అక్కడే, సామెతలు 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము అంటూ నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయొద్దు. చూడండి, తల్లి ముదిమి యందు నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. చాలాసార్లు మనము విశ్వాసంగా ఒక గొప్ప బాధ్యత కలిగి ఉన్నాం. చిన్నప్పటి నుంచే, మీ ఏజ్ నుంచే తల్లిదండ్రులను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది మన మీద గొప్ప బాధ్యతను దేవుడే పెట్టినటువంటి బాధ్యత. లోకపరంగా కూడా మనం చూస్తే కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోవటం అంటారు. అలాంటి ఆ రుణం తీర్చుకునే మనసు మనకు ఉండాలి. ఎందుకు? ప్రత్యుపకారం చేసే మనసు మనకు ఉండాలి. ఎవరికి? ఫస్ట్ అది మన ఇంట్లోనే స్టార్ట్ కావాలి. ఇందాక తిమోతితో మాట్లాడితే అదేగా చెప్పాడు. ఫస్ట్ అసలు మన ఇంట్లో ఎవరు కనపడతారు మనకి? మొట్టమొదటిగా మన తల్లిదండ్రులే కనపడతారు. మన తాత, నాయనమ్మ, అమ్మమ్మ వీళ్ళు కనపడతారు.
వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమించి మనల్ని ఎత్తుకొని పెంచి, తల్లి అయితే 9 నెలలు మోసి మనల్ని కని పెంచి మనకు అన్నీ చేసి మనం బాగుండాలని మనకు వాళ్ళు మరి కష్టపడి మనల్ని పైకి తీసుకొని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులను మనం ఎంతో ప్రేమించాలి, సన్మానించాలి, లోబడాలి, వారి ఉపదేశాలను అంగీకరించాలి. అంత మాత్రమే కాదు, వారి యొక్క వృద్ధాప్యములో మరి నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఇందాక మనం ఏం చదువుకున్నాం అక్కడ, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచాలి. చూడండి ఎంత ఇది లోతైనటువంటి హెచ్చరిక అంటే, మన ఇంటి వారి ఎడల అంటే నేను ఏ కుటుంబంలో ఉన్నానో మిగిలిన వారందరూ, కుటుంబ సభ్యులందరూ నా ఇంటి వారు, వారందరి ఎడల నేను భక్తి కనపరచడం అంటే ఏంటి? ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ఇవ్వాలి, మనం ఆ భక్తి కనపరచాలి. అంత మాత్రమే కాదు, ప్రత్యుపకారము చేయటం నేర్చుకోవాలి. మనం ఎంతసేపటికి మన ఉపకారం పొందటమే కాదు, తల్లిదండ్రుల ద్వారా మనం మేలు పొందటమే కాదు, మన నాయనమ్మ తాతయ్య అమ్మమ్మల ద్వారా మేలు పొందటం మాత్రమే కాదు, వారికి తిరిగి వారి వృద్ధాప్యములో వారు మరి ఏం చేసుకోలేని పరిస్థితికి వచ్చినప్పుడు ప్రత్యుపకారం వారికి చేయాలి. చాలాసార్లు ముసలోళ్ళని పట్టించుకోరు, కానీ దేవుని పిల్లలు అలా ఉండకూడదు, క్రైస్తవులు అలా ఉండకూడదు. వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళు మనం చేయగలిగిన సాయం వాళ్ళకి చేయాలి. కొన్నిసార్లు వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటారు, పట్టుకొని నడిపించాలి, పట్టుకొని తీసుకొని వెళ్ళాలి. చాలాసార్లు మనం విసుక్కుంటూ ఉంటాం, కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో అది నేర్చుకోవాలి, మనం చేయటం అనేది నేర్చుకోవాలి. అలా గనక చేస్తే ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది. చూడండి ఎంత గొప్ప మాట, దేవుని దృష్టికి అనుకూలమైంది ఇది. దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందట, చెడ్డవారిని మంచివారిని ఆ కళ్ళు చూస్తూ ఉంటాయట. అంత మాత్రమే కాదు, రేపు ఒక దినాన మనం యేసుప్రభు వారు వచ్చినప్పుడు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడి మనమందరం కూడా మనల్ని కూర్చుని లెక్క ఆయనకి చెప్పాలి. ఆ లెక్క చెప్పేటప్పుడు మనం ఈ విధంగా కనుక ప్రవర్తించకపోతే మనము దేవుని దగ్గర సిగ్గుపడాల్సి వస్తుంది. ఆ విధంగా కనుక ప్రవర్తిస్తే వాక్యం చెప్పినట్లుగా ఇక్కడ చూడు, దేవుని దృష్టికి అనుకూలంగా కనుక నడుచుకుంటే ఆయన ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు, మంచి దాసురాలా అంటాడు. ఆ విధంగా మనకు బహుమానాలు ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు, అదేవిధంగా జీతాలు ఇస్తాడు. దానికంటే ముందు ఈ లోకంలో కూడా దీర్ఘాయుష్మంతుని చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీ యొక్క ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు ఈ లోకంలో. మనం చేయాల్సింది మనం చేయాలి. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసులంగా, దేవుని పిల్లలంగా, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినటువంటి వారంగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మన వంతు కర్తవ్యం, దేవుడు మనకి ఏం ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని మనంగా నెరవేరిస్తే దేవుడు ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. ఏ విధంగా అయితే తల్లిదండ్రులు ఏమంటారు, వరే నువ్వు చదువుకోరా, నువ్వు ఇంకేం ఆలోచించవద్దు, బాగా చదువుకో, నీకు కావాల్సినవి మేము చేస్తాం, మేము చూస్తాం, నువ్వేం చేయాలి, నువ్వు చక్కగా చదువుకోవాలి. ఆ విధంగా వారు చెప్పినట్టు మనం విని చక్కగా చదువుకొని ప్రయోజకులమైతే రేపు నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషపడతారు. అంత మాత్రమే కాదు, దేవుడు కూడా ఆయన చెప్పిన ఆజ్ఞలను నువ్వు పాటించినందుకు నిన్ను అద్భుతంగా దీవిస్తాడు. ఇది లోకపరంగా. మరి స్పిరిచువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ లోకపరంగా బాగా చదువుకున్న అంత బాగుంది, కానీ స్పిరిచువల్గా ఏంటి? ఒక దినాన్ని ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. మరి విడిచిపెట్టినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? మనం ఈ లోకపరంగా మన జీవితాలు చిన్నప్పటి నుంచే ప్రణాళిక వేసుకుంటాం. పలాని చదువుకోవాలి, పలాని జాబ్ చేయాలి, పలాని విధంగా ఉండాలి అని ప్రణాళికలు వేసుకుంటాం. దేవుని దయ వల్ల అలానే వెళ్తూ ఉంటాం అనుకో. కానీ ఈ లోకపరంగా మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఏంటి అంటే, ఇక్కడ ప్రభు చెప్తా ఉంది ఏంటంటే, ఈ లోకములో మనము బాల్య దినాల్లోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. అంటే రక్షకుడైన యేసు ప్రభు వారిని ఎరిగి ఆయన నామంలో విశ్వాసం ఉంచి రక్షించబడాలి. ఇప్పుడు బాల్య దినాల్లోనే. అంతేకాకుండా విలాపవాక్యాల గ్రంథంలో ఏమంటున్నాడు?
నీ యవ్వన దినాల్లో కాడి మోయుట నరునికి మేలు అంటున్నాడు. ఏ కాడి అంటే యేసుప్రభు వారు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి. యవనస్తులైనా, బాలురైనా, బాలికలైనా, కుమారులైనా, కుమార్తెలైనా ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు అందరూ కూడా. ఏంటది? పాపభారం. కాబట్టి ఇలాంటి పాపభారం మోస్తున్నటువంటి కుమారుడా, ఓ కుమారి, నా ఎద్దకు రా, నేను నీ పాపభారాన్ని తీసివేస్తాను, నీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్తున్నాడు. అంటే యేసుప్రభుని మనం బాల్యదినాల్లోనే ఆయన నామములో విశ్వాసం ఉంచి, ఆయన పవిత్ర రక్త ధారల్లో విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకుంటే చిన్న వయసులోనే, బాల్యదినాల్లోనే ఈ విధంగా చేస్తే ఆయన రక్షిస్తాడు. దేవునికి కుమారుడిగా, కుమార్తెగా చేసుకుంటాడు. దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మారుతాం. ఈ లోకపు తల్లిదండ్రులకు మనం కుమారులం, కుమార్తెలం. ఆ తల్లిదండ్రులు మనకు మేలు చేస్తున్నారు, మేలే చేస్తారు బిడ్డలకి తల్లిదండ్రులు. అయితే మనం యేసుప్రభువుని నమ్ముకొని రక్షించబడిన తర్వాత ఆ పరలోకపు తండ్రి మన తండ్రి అవుతాడు. ఇప్పుడు ఆ తండ్రి ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు, సర్వ సమృద్ధి కలిగిన వాడు ఆయన. మరి ఇప్పుడు ఆ తండ్రి కూడా మనం ఆయన బిడ్డలమయ్యాం కాబట్టి యేసుప్రభువుని నమ్ముకొని రక్షించబడడం ద్వారా ఇంకా మనకి ఎన్ని గొప్ప మేలు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ప్రతి మేలు పరలోకం నుండి మనకి అనుగ్రహిస్తాడు. పరలోక మహిమైశ్వర్యం నుండి మనకి మన అవసరాలు ప్రభువులో తీరుస్తాడు. కాబట్టి ఆత్మీయంగా కూడా ఈ లోకపరంగా మంచి ప్లాన్స్ వేసుకొని ప్రణాళిక ప్రకారం చదువుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు తెచ్చుకుంటాం, జీవితంలో స్థిరపడతాం, మంచిది. కానీ ఈ లోకపరంగా మాత్రమే కాదు, ఈ లోకం విడిచిన తర్వాత శాశ్వత లోకం, నిత్యలోకం, ఆ పరలోకంలో చేరాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మార్గం కాబట్టి యేసు ప్రభు వారిని నమ్ముకొని బాల్యదినాల్లోనే రక్షించబడటం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ మాట చదివి నేను ముగిస్తాను. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడే ప్రతి మాట కూడా ఇక్కడ ఏం రాసింది? ఈ యొక్క భీమ్ మీద చదవండి ఎవరైనా, చదవండి పెద్దగా. మీరు అంటే ఇదిగో ఇక్కడ ఉన్న వారందరూ, మాతో సహా ఇక్కడ ఉన్న వారందరూ, మీరు అంటే మీరులో ఇప్పుడు ఇక్కడ ఎవరెవరైతే కూర్చున్నారో వారందరి పేర్లు ఉన్నాయి అందులో, మీరు అనే దాంట్లో. తర్వాత ఏమంటున్నాడు? మీరు అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు వినువారు మాత్రమే అయ్యుండి. ఇప్పుడు చూడండి, మనం వినేవారు మాత్రమే విన్నాము, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అక్కడితో మనం ఆగిపోకూడదు. అలా ఉంటే మాత్రం ఇదిగో ఇది మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. కానీ అక్కడేముంది? వాక్య ప్రకారం ప్రవర్తించే వారంగా ఉండాలి. అంటే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాడు? ఉదయకాల వర్తమానం కానివ్వండి, ఇప్పుడు వర్తమానం కానివ్వండి, దీని ప్రకారం మనం ప్రవర్తించే వారంగా ఉండాలి. కుమారులము, కుమార్తెలమైన మనము దేవుడు మనతో మాట్లాడిన మాటలు విన్నాం. ఏం మాట్లాడాడు? తండ్రి యొక్క ఉపదేశాన్ని వినాలి, తల్లి యొక్క బోధను త్రోసివేయకూడదు, తల్లిదండ్రులకు ఒబే కావాలి, తల్లిదండ్రులను ఆనర్ చేయాలి. ఈ దేవుడు మనతో మాట్లాడాడు. విధేయులై ఉండమన్నాడు, సన్మానించమన్నాడు, తల్లిని తండ్రిని సంతోషపెట్టమన్నాడు, వారి ఉపదేశాన్ని తిరస్కరించొద్దన్నాడు, తల్లి తండ్రికి ప్రత్యుపకారం చేయమన్నాడు. కాబట్టి ఎవరి రుణం వారికి తీర్చమన్నాడు. మనం దేవుని దయను ఎలా పొందుకోగలం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. మనుషుల దయను ఎలా పొందుకోగలం? మన తల్లిదండ్రులైనా బంధువులైనా అందరూ మనుషులేగా, వారి దయ ఎలా పొందుకోగలం? ఇదిగో తల్లిదండ్రుల దయ ఎలా పొందుకోగలమో ఇక్కడ రాశాడు. అదేవిధంగా మనుషులందరి పట్ల మనం ఎవరి రుణం వారికి తీర్చాలి, ఎవరిని ఏ విధంగా గౌరవించాలో వారిని ఆ విధంగా గౌరవించాలి. మన తల్లిదండ్రులు మన ఇంటి వారికి ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. అలా గనక చేస్తే దేవుని దృష్టిలో ఇది యోగ్యమైనటువంటి పని, దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి పని, దేవుడు మెచ్చుకునేటువంటి పని. కాబట్టి దేవుడు మనతో మాట్లాడేటువంటి విధంగా మరి చేయడానికి ఇంతవరకు చేస్తూ ఉంటే మంచిదే. చేయకపోతే ఈ రోజు నుంచి అయినా మనం ఆ విధంగా మన తల్లిదండ్రుల పట్ల, మన బంధువుల పట్ల, వృద్ధుల పట్ల, ఎందుకంటే చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, వృద్ధుల్ని పట్టించుకోం. మన అమ్మమ్మ, మన తాతయ్య, మన నాయనమ్మ, తాతయ్య ఇలాంటి వారి పట్ల మన యొక్క బాధ్యతను కూడా మనం నెరవేర్చుకున్నట్టయితే దేవుడు మనకి
పరలోక సంబంధమైన దీవెనలు, ఇహలోక సంబంధమైన దీవెనలు కూడా ఇచ్చి మనందరినీ కూడా, మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నత స్థానాల్లో, ప్రభు రాకడ ఆలస్యమైతే ఉన్నత స్థానాల్లో ఉంచుతాడు. ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి బాల్యదినాల్లోనే యేసుప్రభుని నమ్ముకొని రక్షణ పొందండి. రక్షణ పొందిన తర్వాత మీకు ఈలోక తల్లిదండ్రులు ఉంటారు, పరలోక తండ్రి కూడా ఉంటాడు. కాబట్టి మన అవసరాలు అద్భుతంగా దేవుడే తీరుస్తాడు. అలాగూ మరి ఇక్కడ ఉన్న బిడ్డల్లో మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షించబడాలని, ఈ లోకపరంగా కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ప్రభువుని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్.